జాయింట్ వెంచర్స్ అనేది చాలా మంది అందులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది జాయింట్ వెంచర్ అనేది చాలా కాంప్లికేటెడ్ టర్మ్, ఈజీ టర్మ్. అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఏంటంటే వెంచర్స్ వేయాలి, దాన్ని ప్రమోషన్స్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి. అండ్ మీరు అన్నట్టు సో అక్కడ ల్యాండ్ వాల్యూ తక్కువ, కన్స్ట్రక్షన్ వాల్యూ, డెవలప్మెంట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో రేషియో ఏమవుతుంది, మంచి బిల్డర్ పేరు చెప్పను, ఆయనకి లక్కీగా మంచి షేర్ వచ్చింది, సిటీలోనే రాకూడగానే వచ్చింది. వీకెండ్స్ వచ్చి గేట్ అవే లాగా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి, మిగతా 25% ఒక 5% గుట్టలు, హిల్స్, కొండలు, రాళ్ళు. జాయింట్ వెంచర్స్ అనేది చాలా మంది అందులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఒకరిది, మీరు అన్నట్టు ల్యాండ్ ఒకరిది అయినప్పుడు అక్కడ వెంచర్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో ఆ ఏజెంట్స్ కానీ ఆ రియల్టర్ కానీ వేరే ఉన్నారు. సో జాయింట్ వెంచర్స్ వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు, అలాగే లాభాలు ఏంటి అసలు? ఇప్పుడు ఇదేంటి జాయింట్ వెంచర్ అనేది చాలా కాంప్లికేటెడ్ టర్మ్, ఈజీ టర్మ్. జాయింట్ వెంచర్ అంటే చాలా మంది అర్థం కాదు, డెవలప్మెంట్ అంటారు, లోకల్ భాషలో ఎక్కువ డెవలప్మెంట్ అంటారు. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర 100 ఎకరాలు ఉంది, ఆయన దగ్గర ల్యాండ్ ఎప్పుడు కొన్నాడు, 20-30 సంవత్సరాల క్రితం కొని ఉంటాడు, పీనట్స్లో కొని ఉంటాడు, గజం 50 రూపాయలు 100 రూపాయలు, ఈ రోజు అది లక్షల్లో కోట్లలో అయిపోయింది. కానీ ఇప్పుడు డెవలప్ చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. అట్లానే బిల్డర్స్ కూడా వాళ్ళంతలో వాళ్ళు ఇప్పుడు 100 ఎకరాలు, సపోజ్ ఎకరం 5 కోట్లు అనుకోండి, 500 కోట్లు ల్యాండ్ పెట్టుకొని ఇంకా 500 కోట్లు డెవలప్మెంట్ కావాలంటే 1000 crores బ్లాక్ చేయాలని. అందుకని బిల్డర్ కూడా ఏం చేస్తాడు, ఎవరైనా ల్యాండ్ ఓనర్ ఇస్తే ఆయనకి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఉంటుంది, ఓన్లీ డెవలప్మెంట్ కాస్ట్ ఫేజ్ బై ఫేజ్ చేసుకొని, ఫేజ్ 1 చేసుకొని కొద్ది డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా కంటిన్యూ చేస్తారు. అది జాయింట్ వెంచర్ అనొచ్చు, డెవలప్మెంట్ అనొచ్చు, డిఫరెంట్గా అంతే లాంగ్వేజ్. సో ఏంటి అంటే ఒక ల్యాండ్ ఓనర్కి, ఒక డెవలపర్కి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ప్రాపర్టీ నీది ఇవ్వండి, డెవలప్మెంట్ నేను చేస్తాను, షేర్ పంచుకుందాం ఈక్వల్గా. సో ఎంత షేర్ పర్సెంటేజ్ ఉంటుంది యూజువల్ ల్యాండ్ లార్డ్కి, రియల్టర్కి? అంటే కాన్స్టెంట్ ఉంటుందండి, ఇట్స్ నాట్ ఫిక్స్డ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ బంజారా చేస్తున్నాం అనుకోండి, 70% ఓనర్కి ఉండొచ్చు, 65-70% ఓనర్కి ఎక్కువ వస్తుంది. ఎందుకు, ల్యాండ్ వాల్యూ ఎక్కువ, కన్స్ట్రక్షన్ వాల్యూ తక్కువ. జాయింట్ వెంచర్స్ అన్ని మనకు అవుట్ ఆఫ్ ద సిటీ అంతేలేండి, సిటీలో కూడా చేస్తుంటారు. అంటే సిటీలో ఎకరాల్లో చేయరు కానీ గజాల్లో చేస్తారు, అది కూడా డెవలప్మెంట్ అంటాం. సో ఎక్కడైతే వాల్యూ, మీరు అన్నట్టు సిటీలో డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది, మార్కెటింగ్ కూడా చాలా తక్కువ చేస్తున్నా, బిగ్ షాట్స్ వస్తారు, కొంటారు, దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఏంటంటే వెంచర్స్ వేయాలి, దాన్ని ప్రమోషన్స్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి. అండ్ మీరు అన్నట్టు ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్, ప్లాటింగ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి ఖర్చుతో కూడినటువంటి పని. సో ఆ టైంలో అవుట్స్కర్ట్స్లో మనం ఒకవేళ జాయింట్ వెంచర్ తీసుకుంటే ల్యాండ్ లార్డ్కి ఎక్కువ లాభం వస్తుందా, లేకపోతే నాకు తెలిసి ఇక్కడ ల్యాండ్ లార్డ్ ఎంతో కొంత మోసపోతాడన్న ఫీల్లో? మోసపోడండి, షేర్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో బంజారా హిల్స్ కానీ జూబ్లీస్ కానీ మనం ఉంటే గజం 3 నుండి 3.5 లక్షలు ఉంది. సో అక్కడ ల్యాండ్ వాల్యూ తక్కువ, కన్స్ట్రక్షన్ వాల్యూ, డెవలప్మెంట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో రేషియో ఏమవుతుంది, ఇప్పుడు దూరంగా ఇప్పుడు ఒకటే బండ గుర్తు, సిటీకి దగ్గర వెళ్తుంటే ల్యాండ్ ఓనర్ షేర్ విల్ లిటిల్ హయ్యర్, బిల్డర్ షేర్ విల్ లెస్సర్. ది మోర్ యూ గో డిస్టెన్స్ ఫ్రమ్ ది సిటీ, బిల్డర్ షేర్ విల్ ఇంక్రీజ్, ల్యాండ్ ఓనర్ షేర్ విల్ రెడ్యూస్. ఈ పద్ధతి పర్ఫెక్ట్ గా మనము యూస్ చేసుకోవచ్చా, కరెక్ట్ గా వాడుకుంటే ఇద్దరికి లాభాలు వచ్చే అవకాశాలు? యాక్చువల్లీ ల్యాండ్ ఓనర్ కూడా జాయింట్ వెంచర్కి ఇస్తేనే ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే టైం పేకింగ్, ఇక్కడ సేల్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ 100 కోట్లు ఒక ప్రాజెక్టు 100 కోట్లు ఉంది, ఇప్పుడు అమ్మేస్తే 100 కోట్లు వస్తుంది. అదే జాయింట్ వెంచర్ వస్తే 125 crores వస్తుంది. బట్ యూ హెస్ టు వెయిట్ ఫర్ 2 to 3 years డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ టైం. అయితే ఇక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే, అండ్ ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేయాల్సిందంటే బిల్డర్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా వరకు ప్రీ లాంచ్లో మనం మాట్లాడుకున్నాం అంతమంది. సో బిల్డర్ కానీ హిస్టరీ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే, ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ బిల్డర్ అండ్ కంపెనీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను నేను కూడా కొన్ని జాయింట్ వెంచర్స్ చేసినప్పుడు మేము అబ్జర్వ్ చేసినట్టు ఓనర్స్ ఇప్పుడు షేర్ మీద ఫోకస్ చేస్తారు, అంటే హైయెస్ట్ షేర్. నేను అనేది ఏంటంటే
షేర్ తక్కువైనా క్వాలిటీ ఆఫ్ ద బిల్డర్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నీకు షేర్ ఎక్కువ ఇస్తాడు, డెవలప్ చేయడు, నాకు బయట ప్లస్ ఇంకోటి బయటికి వెళ్ళడు కట్టడు, ఈజ్ లాకింగ్. సో అందుకే నేను జనరల్ చెప్పేది ఏంటంటే జాయింట్ వెంచర్కి వెళ్ళేటప్పుడు టేక్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోర్స్ డాక్యుమెంట్స్ లీగల్ అవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే బిల్డర్ గురించి ఒక 5-6 పాయింట్లు చెక్ చేయాలి. బిల్డర్ ఎంతకాలం మార్కెట్లో ఉన్నాడు, ఏ సెగ్మెంట్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మన దగ్గర ఏ సెగ్మెంట్ సపోజ్ ప్లాట్లు చేసేవాళ్ళు విల్లాలు కట్టలేరు, ఆ అనుభవం విల్లా కట్టాల్సిన అనుభవం వేరు, హైరేజ్ కట్టాల్సిన అనుభవం వేరు, ప్లాట్లు చేసే అనుభవం వేరు, ఫామ్ ప్లాట్స్ వేరు, అగ్రికల్చర్, అంటే అన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్. మనం సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఓనర్ ఆలోచించాల్సిన అంటే బ్రాండ్ అంటే బిల్డర్ బ్రాండ్ కానీ, బిల్డర్ రెప్యుటేషన్ కానీ, బిల్డర్స్ ప్రాజెక్ట్ కంప్లీషన్ కానీ, ఎన్ని టైంలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది ఇంపార్టెంట్ కదా, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అండ్ అన్న మాట ప్రకారం అమ్యూనిటీస్ అవన్నీ ఇచ్చారా. సేల్ అగ్రిమెంట్లో 100 రాస్తారు, ఇచ్చేసరికి ఇప్పుడు పొలాటిక్లో మీరు దూరంగా అన్నారు కదా 50-60-70 కిలోమీటర్లు, 80% ఆఫ్ ద బిల్డర్ ఆర్ నాట్ కంప్లీటింగ్ లాస్ట్ 20-25% ఆఫ్ ద ప్రాజెక్ట్. నేను ఒక చైర్మన్ అడిగాను, ఎట్లా క్లోజ్ సార్ ఏంటి సార్ మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మీరు చేయటం అక్కడ ఇల్లు కట్టుకొని ఎవరు ఉంటారండి, ఎమ్యూనిటీస్ ఎందుకు అన్నాడు. సో దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం డబ్బులు చార్జ్ వేస్ట్ కాదండి. వాట్ ఈస్ ద ప్రైస్, మీరు అమ్మేటప్పుడు ఏంచి చెప్తున్నా నేను ఇవి ఇస్తానని, మరి దాని రేట్ దాన్ని బట్టే కదా క్యాలిక్యులేట్ చేశారు, దాన్ని బట్టే కదా. మీరు వీకెండ్స్ వచ్చి గేట్ అవే లాగా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఆ అమ్యూనిటీస్ అనేవి ఉపయోగపడతాయి అంతేనా. ఇప్పుడు ఒకప్పుడు కుక్కటిపల్లిలో మనకు సిటీ నుండి 20-25 కిలోమీటర్ దూరం ఉండదు, 20 కిలోమీటర్ అట్లీస్ట్ కుక్కటిపల్లి పటాన్చెరు. ఇప్పుడు కుక్కటిపల్లి పెద్ద సిటీ అయిపోయింది కదా. సో ఇవాళ ఉండకపోవచ్చు, మేబీ ఆఫ్టర్ 20 years ఉండొచ్చుగా, ఉండొచ్చు. సో ఆ టైంలో చేసే బదులు ఇప్పుడు నుంచి అమ్యూనిటీస్. శోభన్ బాబు గారు ఏం చెప్పారు, ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి, పాపులేషన్. ఎప్పటికీ పెరగంది ఏంటి, భూమి. సో ఉన్న భూమిలో కూడా 75% ఓషన్ అంటే వాటర్. వైజాగ్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ చూస్తే పెరగదు. మిగతా 25% ఒక 5% గుట్టలు, హిల్స్, కొండలు, రాళ్ళు. అవైలబుల్ ఎంత ఉంది, 20%. 50 సంవత్సరాల క్రితం ఎంత ఉంది, ఇప్పుడు కూడా ల్యాండ్ అంతే ఉంది. ఏం పెరిగింది, కొనేవాళ్ళు పెరిగారు. అంతకుముందు 10 ప్రాపర్టీలు ఉంటే కొనేవాడు అసలు ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. ఇప్పుడు ఒక ప్రాపర్టీకి 100 కస్టమర్స్ ఎగబడుతున్నారు. సో రేట్లు ఎలా పెరుగుతున్నాయి, ఎందుకు పెరిగాయి మనకి హైదరాబాద్లో, డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. సో ఉన్న ల్యాండ్ ఇప్పుడు మన తాతలు ముత్తాతలు 100 ఎకరాలు ఉండేది, మన నాన్నలు వచ్చేసరికి గజాల్లో కొంటాం, ఇప్పుడు మనం వచ్చేసరికి అడుగుల్లో కొనుక్కుంటాం, మన పిల్లలు వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ అంటే ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు, తర్వాత మిల్లీమీటర్కి వెళ్ళిపోతారు. ఉంటుందండి, పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి. సో నేను చెప్పాల్సిన జాయింట్ వెంచర్ తీసుకున్నప్పుడు ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్, ఇట్స్ సంథింగ్ గెటింగ్ మ్యారీడ్ ఎ బాయ్ టు గర్ల్. అంత పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఏదో సింపుల్గా జాయింట్ వెంచర్ ఏదో సైన్ చేయదు. కొన్ని జాయింట్ వెంచర్స్ 80-100 పేజీలు కూడా ఉంటాయి. అంత బ్యాక్గ్రౌండ్ టెక్నికల్గా ఏమి ఇస్తారు, ఇప్పుడు నేను ఒక కేసు చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక మంచి బిల్డర్ పేరు చెప్పను, ఆయనకి లక్కీగా మంచి షేర్ వచ్చింది, సిటీలోనే రాకూడగానే వచ్చింది. స్పెసిఫికేషన్ ఏం చేశాడంటే బిల్డర్ అమ్ముకునేవి మంచి స్పెసిఫికేషన్ పెట్టాడు, ఓనర్ షేర్లో స్పెసిఫికేషన్ తగ్గించాడు. ఫ్లాటే, స్క్వేర్ ఫీట్ ఒకటే, బట్ ఇచ్చిన క్వాలిటీ. ఇక్కడ మార్బుల్ ఇస్తే ఇక్కడ విట్రిఫైడ్ ఇచ్చాడు, ఇక్కడ ప్యారీ వేర్ ఇస్తే ఇక్కడ ఏదో లోకల్ మేక్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, 25% కాస్ట్ వేరే వచ్చేస్తుంది. ఫినోలెక్స్ అనే కేబుల్ చాలామంది తెలుసు, చాలా కాస్ట్లీ. అదే లోకల్ మేక్ వేసుకుంటే 50% రేట్ తక్కువ ఉంటుంది. ఏదైనా వేరు పని చేస్తుంది, బట్ దీని లైఫ్ స్పాన్ వేరు, దాని లైఫ్ స్పాన్ వేరు. సో ఇలా ఉంటాయి కాబట్టి టర్మ్స్ అన్ని క్లియర్గా ముందు ఎమోషన్ తెలిసినట్టే మనోడే మన బావమర్ది మనం ఇచ్చేస్తాం. తర్వాత ఇవ్వనప్పుడు మీరు ఏం చేయాలి, పేపర్లు ఏమి ఉండవు కదా. సో అందుకని మీరు వెట్టింగ్ చేసుకోవాలి, లీగల్గా చేసుకోవాలి, టెక్నికల్ ఎక్స్పర్ట్తో చేసుకోవాలి. అది ఏమి ఇప్పుడు ప్రతిదీ టైల్ ఇస్తే ఎంత థిక్నెస్ ఇస్తారు, ఫాల్ సీలింగ్ ఇస్తారు, వాల్ ఇస్తే ఏమి ఇస్తారు, ఏషియన్ పెయింట్ ఇస్తారు, ఇంత డీటెయిల్గా రాసుకుంటే దే విల్ బీ వెరీ హ్యాపీ.